టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా వరంగల్ జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. వరంగల్ మండి బజార్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మసూద్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి వెల్కమ్ కవితకంటూ నినాదాలు చేశారు. ఢిల్లీ లీక్ స్కామ్ కథ స్క్రీన్ పై దర్శకత్వం మోడీ పేరుతో ముద్రించిన ఫ్లెక్సీని దహనం చేశారు. బీజేపీ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని, అందుకే బెయిల్ వచ్చిందని అనడం మాట్లాడే ముందు ఏదో మాట్లాడాలని కదా, మాట్లాడడం సరికాదని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ముందు మంచిగా ముందు జరగమని వెల్కమ్ హార్టీ వెల్కమ్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ అట్లా పడుకో, రెండు ఫ్లెక్స్ పడుకో, ఇంకో ఫ్లెక్స్ పడుకో, ఇంకో ఫ్లెక్స్ పడుకో అమ్మా, ఇంకో ఫ్లెక్స్ పడుకో. బాగా అవసరం అట్లా ఏదో ఇక్కడ జైలు కొరకు అప్లై చేసుకున్నా కూడా వాళ్ళు తిరస్కరించి రాజకీయ దురుద్దేశంతో రాజకీయ పలుకుబడితో గుర్తుపడే విధంగా సుప్రీంకోర్టు నిన్నటి రోజున మరి కవిత గారికి బెయిల్ ఇవ్వడం లక్షణీయం, సాధిస్తున్నాం బెయిల్ని. అదేవిధంగా సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానంలో మంచి చర్య తీసుకుని కవిత గారిని విడుదల చేయడం చాలా అభినందనీయం. ఇవాళ బెయిల్ వచ్చిన తర్వాత కూడా కేంద్ర సహాయమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ గారు కానివ్వండి, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, బెయిల్కి సంబంధించి ఏదో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనం అవుతుందని కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని బీజేపీ వాళ్ళు ఆడలెక్క ఓడలెక్క మారేగా వీళ్ళందరూ కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ కలవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణలో హిందూ ముస్లింల ఐక్యతను కాపాడే విధంగా బ్రహ్మాండమైన పరిపాలన 10 సంవత్సరాలు అందించిన తర్వాత ప్రభుత్వం ఎవరు కూడా ఎప్పటికీ ప్రభుత్వం ఉండరు, కొనసాగరు. సరే గెలుపోవడం సహజం. ఓడిపోయిన తర్వాత కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని పనిచేసే టైం ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సహకరించుకుంటూ పోతూ ఉంటే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ కూడా అటెన్షన్ డైవర్స్ అనే టైప్లో పనిచేసుకుంటూ ఇవాళ నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి నిన్నటి వరకు కేసీఆర్ గారు తన కూతురు, ఎవరి కూతురైనా కూడా నా కూతురు కానీ మీ కూతురు కానివ్వండి, జైల్లో పెట్టినప్పుడు ఆ బాధ అనేది వర్ణాతీతం. ఆ టైంలో మార్చి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఏ విషయం మీద కూడా స్పందించకూడదు, ఎందుకంటే కూతురు జైల్లో ఉంది అనే బాధలో ఉండే. కానీ బిడ్డ రేవంత్ రెడ్డి ఈరోజు చెప్తా ఉన్నాం, మరి కేసీఆర్ గారు ఇవాళ ఆజాద్ అయిపోయింది, వాళ్ళకి కూతురు వాళ్ళకి ఒకే చెప్పింది. ఇవాళ బలం శక్తి, మహిళా శక్తి అండ అయిపోయింది కేసీఆర్ గారికి. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో నీకు నీ మెడలు వంచి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేస్తారు. నిజంగా కూడా ఈ కుట్రలు చేసినా కూడా మోడీ గారు ఏ విధంగా కవిత గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టి చేసిన కూడా అంటే మోడీ ఒకటి కూడా దైవం ఒకటి. కవిత గారు గతంలో బతుకమ్మ పండుగను జాతీయంగా ఆమె బతుకమ్మ పండుగ తీసుకెళ్ళి
ఇంటర్నేషనల్ లెవెల్లో బతుకమ్మ ఆడి బతుకమ్మ ఆటలు పునరుజ్జీవకు వచ్చింది బతుకమ్మ ఆటలు. అలాంటి బతుకమ్మ పండుగ వస్తున్న తరంలో ఆ బతుకమ్మ దేవతే ఇక్కడున్న అవ్వలు అక్కలు అమ్మలు చెల్లెలు అందరి ఆశీస్సులే కవితక్కకు శిరోధారంగా నిలిచి కవితక్కని ఈరోజు బయటికి తీసుకొచ్చిందని, రాబోయే రోజుల్లో కవితక్క గారు వచ్చింది కాబట్టి మేమందరం కూడా ఒక కొత్త అంటే మాలో ఇమ్యూనిటీ బూస్టింగ్ అయింది. కవితక్క గారు బయటికి రాగానే ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్తో తప్పకుండా ప్రజల కొరకు పాటుపడుతూ ప్రజల కొరకు ముందుకు